ఇక్కడ చూడండి సార్, నేను సంఖ్యలు రాసుకుంటూ వెళ్తున్నాను, 1 2 3 అండ్ సో ఆన్. సంఖ్యలు రాసుకుంటూ వెళ్తే నాకు 252వ అంకె ఏమవుతుంది? 1 నుంచి వరుసగా సహజ సంఖ్యలు రాసుకుంటూ వెళితే 252 అంకె ఏమవుతుంది? 2 ప్రాబ్లంలు నేను సాల్వ్ చేస్తాను. మీరు ఆ అల్గారిథం అర్థం చేసుకొని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. 1 2 3 అండ్ సో ఆన్. 252nd డిజిట్, 252వ డిజిట్. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఫస్ట్ స్టెప్, 1 నుంచి స్టార్ట్ అవుతున్నాను. 1 నుంచి 9 వరకు 9 సంఖ్యలు ఉన్నాయి. ఈ సంఖ్యలు కూడా అంకెలు అవుతాయి ఎందుకంటే సింగిల్ డిజిట్స్. 10 నుంచి 99 వరకు 90 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి సంఖ్యకు 2 అంకెలు ఉన్నాయి. అంటే 90 × 2 180. 90 × 2 180. అంటే మొత్తము నేను ఇక్కడ 180 అంకెలు రాశాను, ఇక్కడ 9 అంకెలు రాశాను. ఇక్కడ 9 అంకెలు, ఇక్కడ 180 అంకెలు. అంటే మొత్తం ఎన్ని రాశాను? 189 అంకెలు అయిపోయినాయి నా దగ్గర. 189 అంకెలు నేను ఆల్రెడీ రాసేసాను. కానీ నేను రాయాల్సిన అంకేంటి? 252. 252లో 189 అంకెలు ఆల్రెడీ రాసేసాను. ఆల్రెడీ నా దగ్గర అయిపోయాయి. అంటే మిగిలిందెంత? ఇంకో 63 అంకెలు రాయాలి. 63 అంకెలు రాయాలి. ఇంతవరకు క్లియర్గా సార్? 63 అంకెలు రాయాలి. 99 తర్వాత నేను రాసే సంఖ్య 100, దాని తర్వాత 101, దాని తర్వాత 102. ఇలానే రాసుకుంటూ వెళ్తాను కదా సార్. వరుస సహజ సంఖ్యలు రాస్తున్నాను. 1 నుంచి 9 9, 10 నుంచి 99, మొత్తము 90 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి సంఖ్యలో 2 అంకెలు. రైట్. 100 మొత్తం ఎన్ని రాశాను? 189 అంకెలు రాశాను. కానీ నాకేం కావాలి? 252 అంకె కావాలి. అంటే మిగిలింది ఎంత రాయాలి? 63 అంకెలు. చాలా జాగ్రత్తగా వినండి సార్. 2 ఎగ్జాంపుల్ చేస్తాను, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ప్రతి సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇక్కడ వరకు రాసిన తర్వాత 3 అంకెలు ఉన్నాయి. 63 అంకెలు రాయాలి అనంటే నేను 21 నంబర్లు, ప్రతి నంబర్లో 3 డిజిట్స్ ఉన్నాయి, ఇది రాయాలి. దాని తర్వాత ఏమీ రాయకూడదు. సార్ ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే, సార్ 3 × ఎందుకు వచ్చింది? 99 తర్వాత నేను రాసే ప్రతి సంఖ్యలో 3 అంకెలు ఉన్నాయి. కాబట్టి మిగిలిన అంకెలను 3 తోటి భాగాహారించాను. 3 × 21 + 0. మొదటి అంకె 100 + 0. రెండో అంకె, రెండో సంఖ్య 100 + 2. మూడో సంఖ్య 100 + 2. మొదటిదేమో 100 + 0, రెండోదేమో 100 + 1, మూడోదేమో 100 + 2, 21దేమో 100 + 20, 120. దాని తర్వాత ఏమీ రాయకూడదు. అంటే 252 అంకె ఎంత అవుతుంది సార్? 0 అవుతుంది. ఎంత అవుతుంది? 0 అవుతుంది. దయచేసి కొంతమందికి కరెక్ట్గా అర్థం కాకపోతే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చేస్తాను. ఫస్ట్ అల్గారిథం చూడండి సార్. క్వశ్చన్ ఏమన్నాడు? 1 2 3 అలా వరుసగా సహజ సంఖ్యలు నేను రాసుకుంటూ వెళ్తే 252 అంకె ఎంత అని అన్నాడు. 252 అంకె ఎంత అని అన్నాడు. 1 నుంచి 9 వరకు రాసుకుంటూ వెళ్తే నాకు 9 అంకెలు ఉన్నాయి. 10 నుంచి 99 రాసుకుంటూ వెళ్తే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ +1, 90. ప్రతి సంఖ్యలో 2 అంకెలు ఉన్నాయి. 92 180, 180 + 9, 189 అంకెలు ఆల్రెడీ రాసేసాను. 189 అంకెలు ఆల్రెడీ రాసేసాను. 252లో 189 ఆల్రెడీ రాసేసాను. మిగిలిందెంత? 63 అంకెలు రాయాలి. 99 తర్వాత రాసే సంఖ్య ఏంటి? 100, 101, 102. ప్రతి సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 అంకెలు ఉన్నాయి.
63ని 3 తోటి డివైడ్ చేస్తున్నా. 3 × 21 + 0 అంటే ఆన్సర్ 21వ సంఖ్య తర్వాత ఏమీ రాయకూడదు. ఫస్ట్ సంఖ్య 100 + 0, సెకండ్ సంఖ్య 100 + 1, థర్డ్ సంఖ్య 100 + 2, 21వ సంఖ్య 100 + 20, 120. దాని తర్వాత ఏం రాయకూడదు అంటే రాసిన లాస్ట్ నంబరే ఆన్సర్. 252 అంకె ఏంటి సార్? 0. 252 రైట్ ఎంత? 0. ఇది నేను ఎవరికైతే ఈ ప్రాబ్లంలో డౌట్ వచ్చిందో మీకు మీరు ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి రైట్ నేను ఇంకో ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాను. ఎక్కడైతే ఒక స్టెప్ దగ్గర వచ్చిందో ఆ స్టెప్ని ఈ స్టెప్ని కనెక్ట్ చేసుకోండి. ఎందుకు అనంటే మీరు అలానే ఆలోచించాలి అని కోరుకుంటాను నేను. నా ఇక్కడ చూడండి సార్, 1 2 3 1 2 3 అండ్ సో ఆన్. నాకు 10,000 అంకె ఎంత అని అడుగుతున్నాను. 10,000th డిజిట్ 10,000 అంకె ఎంత అని అడుగుతున్నాను. 10,000 అంకె మళ్ళీ చూడండి సార్, 10,000th డిజిట్ 1 నుంచి రాసుకుంటూ వస్తున్నాను. జాగ్రత్తగా చూడండి సార్. 1 నుంచి 9 ఇదేమో 9, 10 నుంచి 99, 10 నుంచి 99, మొత్తము 90 సంఖ్యలు. ప్రతి సంఖ్యలో 2 అంకెలు 180. నా ఇక్కడ చూస్తే 100 నుంచి 999 హైయెస్ట్ 9,000 900 సారీ 999 మైనస్ 100 రైట్ ప్లస్ 1 900. 900 సంఖ్యలు. ప్రతి సంఖ్యలో 3 అంకెలు 2,700. నాకు 10,000 ఇచ్చాడు సార్ అంటే నేను ఇంకా ముందుకెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇది రాయాలా సార్? 1000 నుంచి 4 9s అది ఎంత అవుతుంది? 9,000 × 4 36,000. మరీ పెద్దగా అయిపోయింది కాదు అంటే ఇక్కడ వరకు నేను రాశాను. 2,000 2,700 ప్లస్ 180 ప్లస్ 9 అంటే 2,889 అంతే కదా సార్? 2,700 ప్లస్ 180 2,880 ప్లస్ 9 2,889 అంకెలు ఆల్రెడీ రాసేసాను. నాకు కావాల్సింది 10,000 అంకె. నేను రాసింది 2,889. మిగిలింది 7,111 అంకెలు. 7,111 అంకెలు. ఈ స్టెప్పు అందరికీ క్లియర్ అయింది కదా? రైట్. నా ఇక్కడ చూడండి సార్, నేను 999 వరకు రాశాను. మిగిలిందేంటి? 1000. దాని తర్వాత ఏంటి? 1001. అంటే ప్రతి దాంట్లో ప్రతి సంఖ్యలో నాకు ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 అంకెలు ఉన్నాయి. కాబట్టి 4 తోటి డివైడ్ చేస్తున్నా. 4 × 4 17 68 31 4 7 28 31 4 7 28 ప్లస్ 3 4 × 1,777 ప్లస్ 3. మొదటి సంఖ్యనేమో 1000 ప్లస్ 0, రెండోది 1000 ప్లస్ 1. ఇదేమో 1777. కాబట్టి ఏమవుతుంది? 999 తర్వాత స్టార్ట్ అయింది ఏంటి? 1000 ప్లస్ ఫస్ట్ ఏమో 1000 ప్లస్ 0, సెకండ్ ఏమో 1000 ప్లస్ 1, ఇదేమో 1000 ప్లస్ 1776. 2,776. నెక్స్ట్ నంబర్ ఏంటి? 2,776. దాని తర్వాత 3వ అంకె. మొదటి అంకె, 2వ అంకె, 3వ అంకె. సో 10,000 అంకె వాల్యూ ఏంటి? 7. 10,000 అంకె వాల్యూ ఎంత? 7. మళ్ళీ చూడండి సార్, 1 నుంచి ప్రయాణిస్తున్నాను. 10,000 అంకె దగ్గర నేను ఆగాలి. ఆ అంకె విలువేంటో నేను చెప్పాలి. సో సింగిల్ డిజిట్ రైట్, సింగిల్ డిజిట్ సంఖ్యలు దాటుతున్నాను. 1 నుంచి 9 అంకెలు అయిపోయినాయి. మళ్ళీ 2 డిజిట్లు దాటుతున్నాను.
10 నుంచి 99, 90 సంఖ్యలు, ప్రతి సంఖ్యలో 2 అంకెలు, 180. 100 నుంచి 999, మొత్తము 900 సంఖ్యలు, ప్రతి సంఖ్యలో 3 అంకెలు, 2700. 2700 ప్లస్ 100 ప్లస్ 89, 2889, మొత్తము 2889 మొత్తము అంకెలు రాశాను. నాకు కావాల్సింది 10,000, నాకు మిగిలింది 7,111 అంకెలు. దాని తర్వాత రాసిన సంఖ్యలు 1000, 1001, 1002. ప్రతి సంఖ్యలో 4 అంకెలు ఉన్నాయి. 4 తోటి డివైడ్ చేశాను. 4 17 68, 31, 4 ఏళ్ళ 28, 31, 4 ఏళ్ళ 28. అంటే 1777 సంఖ్యలు రాయాలి. నెక్స్ట్ సంఖ్యలో నాకు 3వ అంకె రావాలి. మొదటి సంఖ్య 1000 ప్లస్ 0, రెండో సంఖ్య 1000 ప్లస్ 1, మూడో సంఖ్య 1000 ప్లస్ 2, 1777 సంఖ్య 1000 ప్లస్ 1776, 2776. దాని తర్వాత రాసిన సంఖ్య 2777, మూడోది కావాలి. ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కామెంట్లో అడగండి.